చిలకలూరుపేట భాష్యం స్కూల్లో ఈరోజు జోనల్ లెవెల్లో స్పోర్ట్స్ అనేటువంటిది జరుగుతున్నాయి. ఈ స్పోర్ట్స్ అనేటువంటిది విద్యార్థుల్లో మంచి ఎనర్జెటిక్గా తయారు కావడానికి దోహదపడతాయి. భాష్యం స్కూల్ ఇలాంటివి చేయడం అనేటువంటిది చాలా చక్కని మంచి అవకాశంగా తీసుకొని పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను విద్యలోనే కాకుండా ఆటల్లో పాటల్లో ప్రదర్శిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక చిలకలూరుపేట భాష్యం పాఠశాల తరఫున ఈరోజు జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో ఈ జోన్కి సంబంధించినటువంటి 7 బ్రాంచ్లు బాపట్ల, చిలకలూరుపేట, నర్సాపేట 1, నర్సాపేట 2, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి 1, సత్తెనపల్లి 2 ఈ 7 బ్రాంచుల్లో ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనపరిచినటువంటి ప్లేయర్స్కి ఇక్కడ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. భాష్యం విద్యా సంస్థల్లో భాష్యం ఒలింపస్ అనే కార్యక్రమం ద్వారా ఈ విద్యార్థులందరినీ కూడా ఎంపిక చేసి ఈ గ్రౌండ్లో ఈ రోజున జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి ఇక్కడ ఉత్తమ ప్రదర్శన కనపరిచినటువంటి విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయిలోకి ఎంపిక చేసి ఆ రాష్ట్ర స్థాయిలో మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల నుండి వచ్చినటువంటి ఉత్తమ విద్యార్థుల మధ్య ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి పోటీల వలన ఎవరైతే పాఠశాల స్థాయి నుంచి ఉత్తమ ప్రదర్శన కనపరిచినటువంటి విద్యార్థులు అయితే ఉంటారో వాళ్ళని గుర్తించే కార్యక్రమం, అదేవిధంగా మిగిలిన విద్యార్థుల్లో ఆటల పట్ల స్ఫూర్తి కలిగించే విధంగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి పోటీలు నిర్వహించడంలో భాష్యం ఎప్పుడూ కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీలకి మాకు సపోర్ట్ చేసినటువంటి పీఈటీలందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సార్, ఒక క్రికెట్ అయినా లేదంటే ఇంకా అన్ని గేమ్స్ ఉన్నాయా సార్? లాస్ట్ ఇయర్ భాష్యం ప్రీమియర్ లీగ్ అనే పేరుతోటి క్రికెట్ గేమ్ ఒకటే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ప్రేరణగా తీసుకొని ఈ సంవత్సరం మొత్తం 12 గేమ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ 3 కేటగిరీస్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఈ 3 కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 కేటగిరీస్ నుంచి కూడాను స్కూల్ లెవెల్ నుంచి జోనల్ లెవెల్, జోనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేసి ప్రతి స్టేజ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి విద్యార్థులకి అవార్డ్స్ ఇవ్వడంతో పాటుగా వారికి ఉత్తమ శిక్షణ కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒలింపిక్స్కి ఏమన్నా తయారు చేస్తున్నారు సార్ అందరినీ? ఆ ఉద్దేశమేనండి. ఏదైతే చిన్నారుల్లో ఉన్నటువంటి ప్రతిభని కనబరచడం, ఆ పిల్లలకి సపరేట్గా నైపుణ్యత ఇవ్వటం అనేది ఉందో వాళ్ళని ఆ స్థాయి వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా చైర్మన్ రామకృష్ణ గారు ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ధన్యవాదాలు.